హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దేవి దుర్గా టైలరింగ్. ఈ రోజు క్లాస్లో హ్యాండ్స్ కటింగ్ అనేది చెప్తున్నాను. అయితే మీరు ఈ ఛానల్ చూసే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చెప్పిన తర్వాత ఇందులోకి వచ్చాను. అయితే ప్రతిదీ కూడా స్లోగానే ఉంటుందన్నమాట, డీటెయిల్డ్గా చెప్పాలి. బిగినర్స్కి ఉపయోగపడే ఛానల్ మాత్రమే ఇది. ఇందులో నేను చెప్తున్నానండి, ఏది పడితే అదైతే పోస్ట్ చేయను. ఓన్లీ బిగినర్స్ కోసం మాత్రమే పెట్టుతున్న ఛానల్. ఇందులో నేను చెప్పినట్టు కటింగ్ చేయాలనుకున్న వాళ్ళు, కొత్తగా ట్రై చేసే వాళ్ళు మాత్రమే చూడండి, వేరే వాళ్ళు చూడవలసిన అవసరం లేదు. అలాగే నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని కూడా అడగను, అది మీ ఇష్టం అంతే. ఇప్పుడు హ్యాండ్స్ కోసం పేపర్ అనేది ఇలా తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేయండి. చూడండి, ఇలా ఫోల్డింగ్ చేయండి. హ్యాండ్స్ కటింగ్ ఇక్కడ నేను ఆది బ్లౌజ్ నుంచి చెప్తాను. ఆది బ్లౌజ్ తీసుకోమని చెప్పాను కాబట్టి తర్వాత క్లాసులో డీటెయిల్డ్గా చెప్తాను. ఇక్కడ ఓన్లీ ఒక్క ఆది బ్లౌజ్ ప్రకారంగానే చెప్తాను. ఇది నార్మల్ బ్లౌజ్ కుడుతున్నాను కాబట్టి నేను అడుగున హెమ్మింగ్ కోసం, హెమ్మింగ్ వేస్తాం కదా, దానికోసం ఒక 1 ఇంచ్ అనేది ఇలా వదిలిపెట్టండి. 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ అయితే సరిపోతుంది. 3/4 ఇంచ్ మార్కింగ్ చేశాను. ఇప్పుడు హ్యాండ్ అనేది ఇలా తీసుకోండి. బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే కట్ చేయాలి, ఏది కట్ చేసినా సరే. హ్యాండ్ అనేది చూడండి, ఇలా షోల్డర్ దగ్గర జాయింట్ ఉంది కదా, ఇలా పట్టుకోండి. హ్యాండ్ని ఇలా పట్టుకొని ఇక్కడ ఖర్చు దగ్గర ఇలా పట్టుకొని ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత మంచి కర్వ్ షేప్తో కట్ చేశాను. స్టార్టింగ్లోనైనా చూసారా, షేప్ చూడండి ఒకసారి. ఇదిగో ఇలా స్టార్టింగ్లో థర్డ్ బ్లౌజ్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ హ్యాండ్ ఉంటుంది కదా అది. తర్వాత దాని ఖర్చు కోసం ఒక మార్కింగ్. తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్, ఇది ఇక్కడైనా ఓకే. దాని ఖర్చు కోసం ఒక మార్కింగ్, హ్యాండ్ లూజ్ కోసం ఒక మార్కింగ్. ఇక్కడ వరకు అర్థమైంది కదా. చూద్దాం, హ్యాండ్ అనేది షార్ట్ హ్యాండ్స్ కదా, ఎంత పెట్టానో మరి నేను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. కలిపిన తర్వాత ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేయండి. తర్వాత ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఎంత వచ్చింది హ్యాండ్ డౌన్ అనేది నేను ఎంత పెట్టానని తెలుసుకోవడం కోసం మాత్రమే చూస్తున్నా. సారీ, ఇక్కడ పైకి వెళ్ళిపోయింది చూసారా, లైన్ క్రాస్కి వెళ్ళిపోయింది. షార్ట్ హ్యాండ్స్ కదా, నేను ఎంత పెట్టాను, 3 ఇంచెస్ పెట్టాను. 3 ఇంచెస్ పెట్టాను. హ్యాండ్ వచ్చేటప్పటికి టోటల్గా ఎంత లెంత్ వచ్చేటప్పటికి 5 ఇంచుల కంటే తక్కువే ఉంది కాబట్టి 3 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ క్రాస్గా మార్కింగ్ చేసాను. ఫస్ట్ మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, 7.5. దీంట్లో సగానికి ఒక మార్కింగ్ చేసేయండి. మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ అనేది సగానికి మార్కింగ్ చేసేయండి. ఇక్కడ ఇది పాయింట్. తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్ స్ట్రైట్గా పెట్టేయండి. పెట్టి ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఇలా కలిపేయండి. కొద్ది కరువు షేప్లో కలపండి. సారీ, ఇక్కడ కిందకి పోయింది. ఇలా కలపండి. ఇలా కలిపారా ఇక్కడ వరకు. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ సగానికి టేప్ ఇలా పెట్టండి. ఇలా టేప్ పెడితే సగం వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఒక గీత పెట్టండి. ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ చేయండి. ఇది ఫ్రంట్ కరువు. ఇది ఫ్రంట్ వైపున, హ్యాండ్కి ఫ్రంట్ వైపున అనమాట. ఇలా కరువులా డ్రా చేసుకోవాలి ఖచ్చితంగా. తర్వాత ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టండి. పైకి పెట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్కి కలపండి. కరువు షేప్ మిస్ అవ్వకూడదు. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చేయండి. సేమ్ ఇదే షేప్ అనమాట. అర్థమైందా మీకు? ఒక ఎస్ షేప్లో వచ్చినట్టు వస్తుంది. ఇక్కడ అడుగున ఏదో ఉన్నట్టు వంకరగా పోతుంది లైన్. ఓకే,
ఇది ఫ్రంట్ బ్యాక్. ఖర్చుల కోసం ఒక 2 ఇంచీలు. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. కట్ చేసాక మీకు బాగానే కనిపిస్తుంది. మార్కింగ్ అనేది లైన్గా లేకపోవడం వల్ల అలా అనిపిస్తుంది. చూసారా, కట్ చేసాక బాగానే అనిపిస్తుంది, అదే చెప్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ వైపున లోతు అనేది తీసేయండి. ఇలా కలిసిపోవాలి. ఇది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది కర్వ్ షేప్ అనేది. ఓకేనా? ఇది ఈరోజు క్లాస్ అయితే ఇది హ్యాండ్ పార్ట్. ఈరోజు క్లాస్ అయితే ఇది కూడా పక్కన పెట్టండి. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను.